ఫ్రెండ్స్, ముందుగా మనం ఒక 2 ఖాళీ బకెట్స్ తీసుకుందాం. ఇందులో వాటర్ ఫిల్ చేద్దాం. నేనైతే ఆర్ఓ వాటర్ పోస్తున్నాను. మీకు బోర్ వాటర్ కనుక అందుబాటులో ఉంటే బోర్ వాటర్ని ఒక 4-5 రోజులు స్టోరేజ్ చేసి ఏజ్డ్ వాటర్గా వాడుకుంటే మంచిగా ఉంటుంది. ఫస్ట్ వీటిలో 10 లీటర్స్ చొప్పున 2 బకెట్. మీరు కావాలనుకుంటే 3 కల్చర్లు కూడా చేసుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు. మనకి కావాల్సింది ఈ స్టార్టర్ కల్చర్. ఎవరి దగ్గరైనా మొయినా కల్చర్ ఉంటే దాన్ని మనం కొంచెం కొనుక్కోవాల్సి ఉంటుంది. నేను లాస్ట్ టైం ఫిషెస్ కొన్న దగ్గర కోయంబత్తూరులో ఆర్డర్ పెట్టాను. అందులో పూర్తిగా చనిపోయింది, కొద్దిగా మిగిలింది. దాన్ని నేను హడావుడిన కల్చర్ని స్టార్ట్ చేసేసాను అవసరానికి, లేకపోతే చనిపోయి ఉండేవి. వాటిలో కొంచెం మనకి గ్రోత్ వచ్చింది, దాన్నే దీనికి వాడుతున్నాను. కొద్దిగా ఉన్నా సరిపోతుంది. ఆ రెండింటిని దీంట్లో ఈ 2 నీళ్ళల్లో వేసేసి అలాగే కొంచెంసేపు స్టేబుల్గా ఉంచేసాము. కొంచెంసేపు అలాగే ఉంచేస్తే మనకి కనబడుతుంది చూడండి, చాలా కొద్దిగా ఉన్నాయి, కొంచెమే ఉన్నాయి. అయినా అవి చాలు మనకి. అదే డెవలప్ అవుతుంది. ఎగ్స్ పెట్టి అది జనరేషన్ని డెవలప్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి ఆహారం కావాలి కదా, అదే ఇది ఈస్ట్ డ్రై ఈస్ట్ వచ్చేసి మామూలుగా డిపార్ట్మెంట్ స్టోర్లో దొరుకుతుంది. 100 గ్రామ్స్ 40 రూపీస్ 50 రూపీస్ ఉంటుంది. దాన్ని తీసుకొని ఒక చిన్న బాటిల్లో నీళ్ళు తీసుకొని కొంచెం ఈ ఈస్ట్ని, చాలా కొంచెం అనమాట, ఆ కొంచెం ఈస్ట్ని అందులో వేసి బాగా కరిగే విధంగా చూడాలి. బాగా ఆ కొద్దిగా ఈస్ట్ని వేస్తే అది వాటర్ ఇట్లా క్లౌడీగా తయారవుతుంది. ఇదే మనకి అవసరం అనమాట. దాన్ని అలాగే కాసేపు ఉంచుతాం. ఇది వచ్చేసి టీ వడపోస్తుంది చూడండి, ఇట్లా వాడతారు కదండి, ఇది డబల్ లేయర్ ఉండేది తీసుకోండి. డబల్ లేయర్ ఉండేది తీసుకుంటే మనకి డస్ట్ని ఆపుతుంది. తర్వాత మనం కావాలంటే మొయినాని ఫీడ్ చేసేటప్పుడు కూడా మొయినాని దీంతోనే ఫీడ్ చేయడానికి, క్యాచ్ చేయడానికి బాగుంటుంది అనమాట. ఆ విధంగా తీసుకుని ఇదండి, ఈ వాటర్ని బాగా కరిగాక దాన్ని నీళ్ళల్లో మనం తీసుకున్న మొయినా కల్చర్లో దీన్ని ఇందులో పోద్దాం అనమాట. అది ఎక్కువ పోయకూడదు, కొంచెం మనం పోసినప్పుడు దాంట్లో నీళ్లు క్లౌడీగా తయారవుతుంది, కొంచెం క్లౌడీగా తయారవుతుంది. అదే సరిపోతుంది. మరీ ఎక్కువ వేయొద్దు, ఎక్కువ వేస్తే క్రాష్ అయిపోతుంది అనమాట. ఈ డస్ట్ దాంట్లో పడకుండా ఓన్లీ ఆ క్లౌడీగా ఉన్న ఈస్ట్ వాటర్ను మాత్రం అందులో పడేలా చూడండి. ఈ విధంగా మనం దీనికి ఫీడింగ్ చేయాలన్నమాట. అంటే ఆ డ్రై ఈస్ట్లోంచి బ్యాక్టీరియా రిలీజ్ అవుతుంది. ఆ బ్యాక్టీరియాని మనం మొయినా అనేది ఆ ఫీడింగ్గా తీసుకుంటుంది. తర్వాత దాన్ని ఇలాంటి ఒక క్లాత్తో, అంటే దానికి ఏరేషన్ అనేది ఉండాలి కదా, అందువల్ల క్లాత్ని దానికి దారంతో టైట్గా కట్టేసి మనకి అసలు ఆ క్లాత్ కట్టడానికి ఇంకో ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే దోమలు అవి చేరకుండా ఉంటుందన్నమాట. దోమలు చేరితే మనకి ప్రమాదం, ఆ కల్చర్ కూడా క్రాష్ అయిపోద్ది. దానిలో ఆరవేసి దాంట్లో ఉండిపోవడం, తర్వాత కల్చర్ తొందరగా క్రాష్ అయిపోతుంది. అలాంటి పరిస్థితులు కాకుండా మనం ఇట్లాంటి ఒక నీట్గా క్లాత్ని తీసి దానికి కప్పేసి ఇట్లా దారంతో ఫిట్ చేసుకొని, ఇది ఎక్కడ వెలుతురు ఉండే ప్లేస్లో పెట్టాలి. వెలుతురు కొంచెం గాలి అలా అని చెప్పి బయట పెట్టకూడదు. సన్ లైట్ డైరెక్ట్గా పడిందంటే, వాటర్ హీట్ ఎక్కిందంటే మొయినాస్ చనిపోతాయి. దానివల్ల మన ఇంట్లోనే కొంచెం వెలుతురు గాలి ఉండే దగ్గర ఇదేమి స్మెల్ అలా వచ్చే అవకాశం లేదు. అలా దాన్ని పెట్టేద్దాం. అలా పెట్టేసి అలాగే వదిలేస్తే అలా మనకి ఫస్ట్ డే సెకండ్ డే చూసుకుంటే కొంచెం కల్చరు స్టార్ట్ అవుతుంది. అది వచ్చేసి ఎగ్స్ లే చేసి దాని జనరేషన్ డెవలప్ చేస్తుంది. సెకండ్ డే థర్డ్ డే మనం ఎప్పుడైతే ఫీడ్ వేయాలనుకుంటామో, అంటే ఇప్పుడు వాటర్ క్లౌడీగా ఉంది కదా, అది ఎప్పుడైతే వాటర్ వైట్గా క్రిస్టల్ క్లియర్గా వచ్చేస్తుంది అనమాట, అప్పుడు దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అయిపోయింది అని మనం అర్థం చేసుకొని మళ్ళీ అదేవిధంగా కొంచెం ఈస్ట్ని తీసుకొని కలిపి వాటికి ఆహారం పెట్టాలి. ఒక వారం రోజుల తర్వాత ఫుల్ మళ్ళీ ఫస్ట్ నుంచి ఎలా చేసామో మొత్తం మొయినా తీసేసి ఫ్రెష్గా వాటర్ పోసి రిపీట్గా మనం చేసుకోవాలి. లేకపోతే వాటర్ థిక్గా క్లౌడీ అయిపోతుంది అనమాట. ఈ విధంగా తీసుకున్న మనకి మొయినా ఒక 5 డేస్లో దాని రిజల్ట్ ఎలా ఉందో ఇప్పుడు మీరు చూడండి. చాలా బాగా గ్రోత్ ఉంది, చాలా మొయినా తయారైంది, క్రియేట్ అయింది. దీన్ని మనం చేపలకి ఫీడ్ చేసుకోవచ్చు. ఇవి వేయడం వల్ల చేపల గ్రోత్ బాగుంటుంది. ఒకవేళ మనం బ్రీడింగ్ చేయాలంటే కూడా బ్రీడింగ్ అనేది బాగా సక్సెస్ఫుల్గా బ్రీడింగ్ చేయొచ్చు. ఫీమేల్ ఫిష్కి ఎగ్ కౌంటింగ్ బాగుంటుంది. అందువల్ల అది బ్రీడింగ్ అనేది 100% సక్సెస్. 100 కాకపోయినా పర్వాలేదు, ఒక 90-80% సక్సెస్ అనేది
ఉంటుందన్నమాట. దీన్ని మొత్తాన్ని మనం ఫిల్టర్ చేసుకొని ఈస్ట్ లేకుండా చూసుకోవాలి. ఈస్ట్ మొత్తం నీట్గా ఫిల్టర్ చేసి కడిగేసి ఈ విధంగా తీసుకొని ఇప్పుడు దీంట్లో మీరు చూస్తున్నారు కదా, చూడండి ఎంత మొయినా క్రియేట్ అయిందని మీరే చూడొచ్చు. దీన్ని అలా తీసుకొని ఈస్ట్ అనేది లేకుండా, ఆ డర్టీ వాటర్ లేకుండా, ఈస్ట్ అనేది లేకుండా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. మళ్ళీ ఆ ఈస్ట్ వేయకుండా ఆ టబ్లో అంతా మళ్ళీ అదొక ఇదైపోద్ది. అట్లా లేకుండా నీట్గా ఒక సిరంజ్ లాంటిది ఏదైనా తీసుకొని దాన్ని మొత్తం సైఫన్ చేసి చూడండి అలా వచ్చింది సార్. 5 రోజులకి రిజల్ట్ ఇలా ఉందన్నమాట. మనకి సూపర్గా ఉంది కదా. ఇదే ఈ విధంగా మనం కానీ కల్చర్ చేసి పెట్టుకున్నామంటే మన ఫిషెస్కి డైలీ లైఫ్ ఫుడ్ వేయచ్చు. దానివల్ల ఫిషెస్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ విధంగా చూడండి, చిన్నగా నిదానంగా చేయండి, ఏం తొందర లేదు. చిన్నగా అదంతా మొయినాన్ని చూడండి ఎంత ఎన్ని ఉన్నాయి చూడండి. మనకి అసలు బతుకుతుందా లేదా అనుకున్నాము. మీరు కానీ అన్బాక్సింగ్ వీడియోలో చూసారంటే మొయినా ప్యాకెట్లో అసలు ఏం ఉండేది కాదు, ఎక్కడో 1 అర అట్లా కనబడుతుండేది. దాన్ని ఈ విధంగా మనం డెవలప్ చేసామన్నమాట. ఈ ఫుడ్ కానీ మనము ఈ ఫైటర్స్ అని కాదు, గోల్డ్ ఫిష్, మాలీస్, కప్పీస్ దేనికైనా వేయచ్చు. ఈసారి ఈ మొయినా మామూలుగా కొంచెం పెద్దవిగా ఉంటాయి, ఇవి చాలా చిన్నవిగా ఉన్నాయి. అంటే మనం బ్రీడింగ్ చేసిన తర్వాత ఓ 10 డేస్ ఆఫ్టర్ పిల్లలకు కూడా మనం డైరెక్ట్గా వేసేవచ్చు. అంటే మనం ఈ ఆర్టిమియాని హ్యాచ్ చేయాల్సి ఉంటుంది. కానీ 15 రోజులు ఆర్టిమియా చేసి దాని తర్వాత దీన్ని మనం కంటిన్యూ చేస్తే హ్యాపీగా తినేస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే చాలా చిన్నవిగా ఉన్నాయి. ఇదివరకు నేను ఒకసారి చేసినప్పుడు ఇంత చిన్నవిగా లేవు, కొంచెం పెద్ద సైజులో ఉండేది. అది ఫ్రైస్ తినే అవకాశం అయితే లేదు. ఇది మాత్రం చాలా చిన్నదిగా బాగున్నాయి. దీన్ని మన ఫ్రైస్కి కూడా పెట్టొచ్చు అనేది నేను అనుకుంటున్నాను. చూడండి ఎలా తింటుందో మీరే చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే, బాయ్.